హలో హాయ్ ఎవ్రీవన్. సో టుడేస్ టాపిక్ వచ్చేసి మనకి ఓజోన్ లేయర్. సో ఇప్పుడు లాక్డౌన్ కారణంగా కంప్లీట్గా అన్ని ఇండస్ట్రీస్ అన్ని క్లోజ్ ఉన్నాయి కాబట్టి క్లోరోఫ్లోరోకార్బన్స్ రిలీజ్ తగ్గిపోయి సో ఓజోన్ లేయర్ అనేది కంప్లీట్గా హీలింగ్ అవుతుంది అనేది చెప్తూ ఉన్నారు. సో సైంటిస్టులు అండ్ కోపర్నికస్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ కానీ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళందరూ ఒకసారి చూద్దాం ఓజోన్ లేయర్ ఏంటిది, ఓజోన్ డిప్లీషన్ అంటే ఏంటిది, ఓజోన్ హోల్స్ అంటే ఏంటిది, వాట్ ఈస్ మాంట్రియల్ ప్రోటోకాల్, వాట్ ఈస్ Kigali amendment to the Montreal Protocol. So ఈ వన్ బై వన్ చూద్దాం మొత్తం. సో వాచ్ ఎంటైర్ వీడియో, యూ విల్ అండర్స్టాండ్ కంప్లీట్ స్టోరీ ఆఫ్ ద ఓజోన్ లేయర్. సో ఇక్కడ మనం చూస్తున్నాం రెండు కూడా. సో 23 మార్చ్ 2019 ఇమేజ్ ఒకటి అండ్ 23 మార్చ్ 2020 ఇమేజ్ ఒకటి. ఇక్కడ చూస్తే కంప్లీట్గా మనకి ఈ ఏదైతే బ్లూ కలర్లో కనిపిస్తుందో కంప్లీట్గా, సో అది ఓజోన్ లేయర్ హీలింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి సో అంతా ఆరెంజ్ కలర్లో ఉంది 2019లో. సో మార్చ్ 2023కి వచ్చేసరికి అది పూర్తిగా ఏమైంది మనకి బ్లూ కలర్లోకి అయిపోయింది అనమాట కంప్లీట్గా. సో ఆ బ్లూ కలర్లోకి రావడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి మనకి కంప్లీట్గా. టోటల్ ఓజోన్ అనేది కాన్సన్ట్రేషన్ ఎలా మారుతుంది అనేది కంప్లీట్గా జస్ట్ ఐడియా కోసం అనమాట. మనకి ఎలా ఓజోన్ కాన్సన్ట్రేషన్ మారుతుంది అని చెప్పడానికి కోసం, రైట్. ఓజోన్ హోల్స్, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ తెలుసు ఓజోన్ అనేది మనకి స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. మనకి ఎర్త్ పైన 4 లేయర్స్ ఉంటాయి కదా, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, అయనోస్ఫియర్. సో 4 లేయర్స్ ఉంటాయి. ఆ 4 లేయర్స్లలో మన కింది నుంచి బాటమ్ మోస్ట్ లేయర్ ఏముంటుంది, సో ట్రోపోస్ఫియర్ ఫాలోడ్ బై ద స్ట్రాటోస్ఫియర్, రైట్. మళ్ళీ మీజోస్ఫియర్, మళ్ళీ అయనోస్ఫియర్, రైట్. స్ట్రాటోస్ఫియర్లో మనకి ఏముంటుంది, ఓజోన్ లేయర్ ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్లో అరౌండ్ 10 to 50 kilometers ఆఫ్ ద హైట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచి మనకి సో స్ట్రాటోస్ఫియర్. ఈ స్ట్రాటోస్ఫియర్ లోపల ఓజోన్ లేయర్ ఉంటుంది. ఐఎమ్ సేయింగ్ దట్ ఓజోన్ లేయర్. సో ఈ ఓజోన్ అనే పదం యొక్క మీనింగ్ ఏంటంటే స్మెల్ అనమాట. దానికి డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కాబట్టి దాన్ని ఓజోన్ అని పేరు పెట్టేసినారు. దానికి ఓజోన్ అంటే స్మెల్ అని మీనింగ్, రైట్. సో మరి ఓజోన్ అనేది ట్రోపోస్ఫియర్లో ఉంటుందా, ఓన్లీ స్ట్రాటోస్ఫియర్లోనే ఉంటుందా అంటే 2 లేయర్స్లో ఉంటుంది ఓజోన్. సో ఓజోన్ అనేది మనకి 90% ఆఫ్ ద ఓజోన్ ఏదైతే ఉందో అది స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ఒక 10% ఆఫ్ ద ఓజోన్ ట్రోపోస్ఫియర్లో కూడా ఉంటుంది. సో ఎగ్జామ్ పర్పస్లో ఇది చాలా ఎక్కువసార్లు మనం మిస్టేక్ చేసే క్వశ్చన్. సో ఓజోన్ విల్ బి ప్రజెంట్ ఇన్ ద బోత్ లేయర్స్, ట్రోపోస్ఫియర్ అండ్ స్ట్రాటోస్ఫియర్ 2 లేయర్స్లలో ఉంటుంది. బట్ 90% అనేది స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది, ఒక 10% అనేది ట్రోపోస్ఫియర్లో ఉంటుంది. ఈ రెండిట్ల యొక్క యాక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దట్ యాక్షన్. ఇలా చూస్తున్నాం మనం. సోలార్ రేడియేషన్ వస్తుంది ఓజోన్ లేయర్. సో ఓజోన్ లేయర్ అనేది రైట్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏం అబ్జర్వ్ చేసుకుంటుంది అని మనం మాట్లాడతాం. సో ఇది చిన్నప్పుడు మనం చదువుకుంటాం. సో ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్ ద హ్యూమన్ కైండ్ ఫ్రమ్ ద అబ్జర్వింగ్ ద అల్ట్రావైలెట్ రేడియేషన్ అని చెప్తున్నాం. ఏవైతే సన్ రేస్ నుంచి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ వస్తాయో వాటిలో కూడా ఓజోన్ లేయర్ అని అబ్జర్వ్ చేసుకొని సో అవి భూమి మీదకి రాకుండా కాపాడుతుంది అనేది మనం చదువుకున్నాం చిన్నప్పుడు, రైట్. ఓజోన్ లేయర్ అనేది ఏం చేస్తుంది, అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేస్తుంది. అంటే హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుందనే కదా. సో హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తున్నాయి ఏవి, ఓజోన్. సో కాబట్టి మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది కూడా చదివి ఉంటాం చిన్నప్పుడు. వాట్ ఈస్ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ద గ్యాస్ విచ్ అబ్జర్వ్ ద హీట్ ఎనర్జీ. ఏ గ్యాస్ అయితే హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుందో అలాంటి ప్రతి గ్యాస్ అని ఏమంటాం మనం, గ్రీన్ హౌస్ గ్యాసే అంటాం. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, గ్రీన్ హౌస్ గ్యాస్కి డెఫినేషన్ ఏంటిదంటే ఏ గ్యాస్ అయితే హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుందో అలాంటి ప్రతి గ్యాస్ని మనం గ్రీన్ హౌస్ గ్యాసే అంటాం. ఇక్కడ మన ఓజోన్ హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుందా, చేయట్లేదా, చేస్తుంది. దీన్ని అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ఓజోన్ కూడా ఒక గ్రీన్ హౌస్ గ్యాసే. కానీ ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల మనకు మంచి జరుగుతుంది. సో దట్ ఈస్ హ్యూమన్ కైండ్ ఈజ్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్. అన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ హార్మ్ఫుల్ కావు, కొన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటివి సో హెల్ప్ఫుల్ కూడా ఉంటాయి. దాంట్లో ఓజోన్ అనేది ఒకటి. సో ఓజోన్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఏం చేస్తుంది, అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి అది మనకి దానివల్ల మంచి జరుగుతుంది. ఇక్కడ అది మళ్ళీ రెండు డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఓజోన్ అనేది ఖచ్చితంగా ఏది గ్రీన్ హౌస్ గ్యాస్ బికాస్ ఇట్ ఈస్ అబ్జర్వింగ్ ద టెంపరేచర్ ఆర్ హీట్ ఎనర్జీ. మరి ఓజోన్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ఉంది, ఓజోన్ అనేది ట్రోపోస్ఫియర్లో ఉంది, ఈ 2 లేయర్స్లలో ఉంది. కానీ ఓజోన్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ఉన్నప్పుడు మాత్రమే అది మనకి హెల్ప్ఫుల్ అనమాట. ఎలా, సో అల్ట్రావైలెట్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని సో భూమి మీదకి రానియకుండా మనల్ని కాపాడుతుంది. సో ద ఓజోన్ అనేది ట్రోపోస్ఫియర్లో ఉందనుకోండి, లోవర్ లేయర్లో. సో ఓజోన్ ట్రోపోస్ఫియర్ ఎంత హైట్లో ఉంటుంది మన భూమి నుంచి జనరల్గా యావరేజ్గా, సో బాటమ్ ఆఫ్ ద ఎర్త్ నుంచి 13 kilometers వరకు ఉంటుంది మనకి ట్రోపోస్ఫియర్. సో ఈ ట్రోపోస్ఫియర్ లోపల ఓజోన్ ఉందనుకోండి, ఇక్కడ కూడా ఓజోన్ ఏం చేస్తుంది, ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది, హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ ఏమవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అయినప్పుడు క్లైమేట్ చేంజ్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ట్రోపోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ అనేది హార్మ్ఫుల్ మనకి. కానీ స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఓజోన్ అనేది హెల్ప్ఫుల్. ఎందుకంటే ఓజోన్ అనేది
యూవీ రేడియేషన్ అబ్జర్వ్ చేసి ఎర్త్ మీదకి రానియకుండా కాపాడుతుంది ఇక్కడ స్ట్రాటోస్ఫియర్లో. అదే ట్రోపోస్ఫియర్లో కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది సేమ్ ఎనర్జీని. కానీ ట్రోపోస్ఫియర్లో అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ట్రోపోస్ఫియర్ యొక్క టెంపరేచర్ అయితే పెరుగుతుంది. పెరిగినప్పుడు మనకి ఇంపాక్ట్ పడుతుంది భూమి పైన. సో టెంపరేచర్ పెరిగిపోతుంది, అట్మాస్ఫియర్ టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. సో అందువలన ఈ ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో, సో ఇది కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ ఎగ్జామినేషన్లో. నెంబర్ 1, make the clear. So ozone is a greenhouse gas. Yes. Ozone is harmful gas. Yes, when it is in troposphere. Ozone is a helpful gas. Yes, when it is in the stratosphere by observing the ultraviolet radiations. ఇవి కంపల్సరీ ఎగ్జామ్ పర్పస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మరి ఓజోన్. సో ఓజోన్ అనేది ఏంటి, మనకి O3 మాలిక్యూల్స్ ఉంటాయి. మనకి ఓజోన్ అనేది O3 మాలిక్యూల్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనకి O3. సో ఎలా ఉంటుందంటే 2 ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే O2 కదా, O2. సో ఒక ఆక్సిజన్కి ఇంకో ఆక్సిజన్ మాలిక్యూల్స్కి ఏముంటుంది, మనకి డబుల్ బాండ్ ఉంటుంది. సో ఆక్సిజన్ మాలిక్యూల్ కంబైన్స్ విత్ ద ఆక్సిజన్ ఆటమ్ అంటే సింగిల్ ఉంటుంది కదా ఎలిమెంట్. సో ఆక్సిజన్ మాలిక్యూల్ కంబైన్స్ విత్ ద ఆక్సిజన్ ఆటమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఫార్మ్స్ ద ఓజోన్. సో అండ్ యూ నీడ్ టు మేక్ ద వన్ మోర్ థింగ్ క్లియర్ దట్ ఓజోన్ అనేది ఏదో ఫామ్ అయింది, భూమి పుట్టినప్పుడు ఓజోన్ ఫామ్ అయింది, అది అలానే ఉందని అనుకుంటున్నాం మనం. కాదు, ఓజోన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫార్మింగ్ లేయర్. ఓజోన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫార్మింగ్ లేయర్ అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంతకుముందే చెప్పాం, ఓజోన్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్ అబ్జర్వ్ ద అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అని చెప్పాం. మరి అల్ట్రావైలెట్ రేడియేషన్ని ఓజోన్ అబ్జర్వ్ చేసుకుంటుందంటే అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీని అంతా ఓజోన్ ఏం చేస్తుంది అన్నది ఒకసారి ఆలోచించండి. సో ఏదైతే ఓజోన్ లేయర్ అనేది అల్ట్రావైలెట్ రేడియేషన్ అబ్జర్వ్ చేస్తుందో అప్పుడు ఏం జరుగుతుందంటే, సో ఈ ఓజోన్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. సో ఓజోన్, సో ఆక్సిజన్ని అండ్ అగైన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అగైన్ ఆక్సిజన్ ఆటమ్ కంబైన్స్ ఫ్రమ్ ద ఓజోన్ లేయర్. సో ఓజోన్ అనేది ఫామ్ అవుతుంది, ఓజోన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ అదే అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏం చేస్తుంది అంటే ఓజోన్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేస్తుంది. ఓజోన్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అదే కంబైన్ చేస్తుంది, అదే స్ప్లిట్ చేస్తుంది. ఓజోన్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేసామనుకోండి, అప్పుడు ఆక్సిజన్ ఆటమ్ ప్లస్ ఆక్సిజన్ మాలిక్యూల్గా మళ్ళీ విడిపోతుంది. కంబైన్ చేసామనుకోండి ఏమవుతుంది, ఆక్సిజన్ మాలిక్యూల్ ఆక్సిజన్ ఆటమ్ కంబైన్ అయ్యి ఓజోన్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫార్మేషన్ అండ్ డిస్ట్రక్షన్ రెండు కూడా సేమ్ టైంలో జరుగుతుంటాయి. ఎవరి ద్వారా? అల్ట్రావైలెట్ రేడియేషన్ అబ్జర్వ్ ద్వారా. అల్ట్రావైలెట్ రేడియేషన్ అబ్జర్వ్ ద్వారా కంటిన్యూగా కొన్ని ఓజోన్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతుంటాయి, ఇంకా కొన్ని ఓజోన్ మాలిక్యూల్స్ ఏమవుతుంటాయి, డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఫార్మేషన్ డిస్ట్రక్షన్, దట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద అల్ట్రావైలెట్ రేడియేషన్స్. సరే, ఫార్మేషన్ తగ్గింది అనుకుందాం, డిస్ట్రక్షన్ పెరిగింది అనుకుందాం. డిస్ట్రక్షన్ పెరిగింది, ఫార్మేషన్ తగ్గిందంటే అప్పుడు ఓజోన్ ఏమవుతుంది, ఓజోన్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో డిస్ట్రక్షన్ అవుతుంది. ఈ విధంగా ఓజోన్ నుంచి ఆక్సిజన్ అండ్ ఆ మాలిక్యూల్ ఆక్సిజన్ ఆటంగా అప్పుడు ఓజోన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమైతే తగ్గిపోతుంది. అలా ఓజోన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడాన్ని మనం ఓజోన్ హోల్స్ అని చెప్తాం. ఓజోన్ హోల్స్ అంటే దట్ ఈస్ డిక్రీజింగ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓజోన్. డిక్రీజింగ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓజోన్ ని మనం ఓజోన్ హోల్స్ అని చెప్తాం. మనం డిక్రీజింగ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓజోన్, దట్ ఈస్ కాల్డ్ ఓజోన్ హోల్స్, రైట్? ఓజోన్ హోల్స్ అని చెప్తూ ఉంటాం మనం, రైట్? ఇవి మరి ఓజోన్ హోల్స్ అనేది ఎందుకు వస్తున్నాయి అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు, రైట్? సో ఓజోన్ హోల్స్ ఎందుకు వస్తున్నాయి మనకి, ఎందుకు ఆ డిస్ట్రక్షన్ ఎక్కువ జరుగుతుంది, ఫార్మేషన్ తక్కువ జరుగుతుంది అంటే డిస్ట్రక్షన్ అండ్ ఫార్మేషన్ అంటే మనం చూడొచ్చు ఇక్కడ. సో అంటే హ్యూమన్ కైండ్ ఏవైతే మనకి ఈ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ ఏవైతే ఫామ్ అయినాయో, అవన్నీ కూడా ఏం రిలీజ్ చేస్తున్నాయంటే కొన్ని క్లోరోఫ్లోరో కార్బన్స్ రిలీజ్ చేస్తున్నాయి. మేజర్గా ఏవైతే ఓజోన్ డిస్ట్రక్షన్ని పెంచుతున్నాయో అలాంటి సబ్స్టెన్స్ని ఏమంటామంటే మనం ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ వాట్? ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, ODS, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. ఆ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్లో మెయిన్ ఏమేంటిదంటే మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఆర్ ద మేజర్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. క్లోరోఫ్లోరోకార్బన్స్. సో ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే ఏరోసాల్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, లేకంటే ఎయిర్ కండిషనర్స్ కానీ, సాల్వెంట్స్ కానీ, ఫోమ్స్ కానీ వీటి నుంచి రిలీజ్ అవుతాయి. ఫోమ్స్ అంటే మనకి షేవింగ్ క్రీమ్ కానీ, ఏరోసాల్స్ అంటే బర్త్డేలు అప్పుడు కొడతారు కదా, దట్ ఈస్ ఫోమింగ్ ఏజెంట్ డ్యూరింగ్ ద బర్త్డే టైమ్స్, అవి ఏరోసాల్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, రైట్, ఏసీలలో వాడే సాల్వెంట్స్ ద్వారా కానీ ఇలా రిలీజ్ అవుతాయి మన క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేటివి. సో ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఏం చేస్తాయి, ఏం చెప్పాం మనం? క్లోరోఫ్లోరోకార్బన్స్ అనే డిస్ట్రక్షన్ని పెంచుతాయి. ఏ డిస్ట్రక్షన్ని? ఓజోన్ లేయర్ డిస్ట్రక్షన్. ఎలానే చూద్దాం, రైట్?
ఇప్పుడు క్లోరిన్ ఉంది. క్లోరిన్ అనేది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం, రైట్. సో ఇక్కడ చూడొచ్చు సిఎఫ్సి అని ఉంది, క్లోరోఫ్లోరోకార్బన్. క్లోరోఫ్లోరోకార్బన్స్ తోటి ఏం రియాక్ట్ అయింది? అల్ట్రావైలెట్ రేడియేషన్ రియాక్ట్ అయింది. అల్ట్రావైలెట్ రేడియేషన్ క్లోరోఫ్లోరోకార్బన్స్ రియాక్ట్ అయ్యి మనకు క్లోరిన్ రాడికల్ని ఫామ్ చేసింది, ఫ్రీ రాడికల్. అంటే క్లోరిన్ అనేది విడిపోయింది. క్లోరిన్ అనేది విడిపోయి క్లోరిన్ అనేది ఫ్రీ రాడికల్ అయింది. ఆ క్లోరిన్ ఫ్రీ రాడికల్ అయింది కదా, ఆ క్లోరిన్ అలాగే ఉండదు. ఆ క్లోరిన్ వచ్చి ఈ ఓజోన్ మాలిక్యూల్తో రియాక్ట్ అవుతుంది. సో ఓజోన్ మాలిక్యూల్తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? సో అనే ఓజోన్ మాలిక్యూల్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకేమవుతుంది? ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఏంటిది? ఓజోన్ ఏమైంది? ఆక్సిజన్గా కన్వర్ట్ అవుతుంది. ఓజోన్ అనేది మనకి ఆక్సిజన్గా కన్వర్ట్ అవుతుంది అనమాట మనకి. సో కాబట్టి ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఏం చేస్తాయంటే ఓజోన్ని కాస్త ఆక్సిజన్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ చేస్తాయన్నమాట మనకి, రైట్. అది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో, రైట్. సో అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అనేటివి ఫ్రీ రాడికల్స్ని ఫామ్ చేస్తే ఆ ఫ్రీ రాడికల్స్ ఓజోన్తో రియాక్ట్ అయ్యి అవన్నిటిని కూడా మళ్ళీ ఏం చేస్తే మనకి ఆక్సిజన్ లాగా ఫామ్ చేస్తూ ఉంటాయి, రైట్. నెక్స్ట్ సో 1971లో చూడండి, 1971 చూస్తే మనకి కంప్లీట్గా సో ఓజోన్ లేయర్ అనేది సో తగ్గిపోతూ వచ్చింది. మీరు గ్రాఫ్ అబ్జర్వ్ చేయొచ్చు పూర్తిగా. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్ 1971 నుంచి ఆల్మోస్ట్ 2001 వరకు చూస్తే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోయింది. మళ్ళీ 2000 నుంచి మళ్ళీ స్లోగా ఓజోన్ హోల్స్ అనేటివి ఏమో హీలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓజోన్ హీలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఓజోన్ హీలింగ్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే సో బై 2016 నాటికి ఓజోన్ హీలింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది అనమాట, రైట్. ఎలా కంప్లీట్ అవుతుంది అనేది మనం మాట్లాడాలి ఇప్పుడు. సో ఇక్కడ కింద మనకి గ్రాఫికల్ డయాగ్రామ్ కూడా అబ్జర్వ్ చేస్తే మనకి దీంట్లో అన్ని కూడా బ్లాక్ కలర్ ఏవైతే లైన్స్ ఉన్నాయో ఆ బ్లాక్ కలర్ లైన్స్ అనేవి మొన్న జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ 2020కి సంబంధించినవి అనమాట. సో అది కాన్సన్ట్రేషన్ లెవెల్స్. ఇక్కడ మనం ఈ గ్రాఫ్లో చూస్తే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 200, 250, సో 200, 250. సో ఏవైతే ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉన్నాయో ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నీ కూడా డాప్సాన్ యూనిట్లో కొలుస్తారు. DOBOSON డాప్సాన్ యూనిట్స్ అనమాట. ఓజోన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ద యూనిట్స్ నోన్ యాజ్ డాప్సాన్స్. DOBSON డాప్సాన్ యూనిట్స్, రైట్. సో ఇది రీసెంట్గా మనకి ఏప్రిల్ 23 రోజు తీసిన డయాగ్రామ్. సో దాంట్లో ఓజోన్ ఐలాండ్ మీరు ఫస్ట్ దాంట్లో చూడొచ్చు, అది పెద్ద హోల్ ఉంది. ఇక్కడ కిందికి చూస్తే కొద్దిగా ఓజోన్ హోల్ అనేది తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. సో హీలింగ్ అనమాట. ఇది మనకి సో కోపర్నికస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు కానీ లేదంటే వేరే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓజోన్ అనేది హీలింగ్ అనేది స్టార్ట్ అయింది అని కొంచెం, ఎందుకంటే లాక్డౌన్ వల్ల. ఓజోన్ హీలింగ్ అంటే ఏంటిది? ఓజోన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని. ఓజోన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంటే డిస్ట్రక్షన్ తగ్గుతుంది అని. డిస్ట్రక్షన్ తగ్గుతుంది అంటే ఎలా? క్లోరోఫ్లోరోకార్బన్స్ రిలీజ్ పెద్దగా లేదని, రైట్. సో మరి ఇది ఇప్పుడు ఎందుకు ఇలా ఇప్పుడు మనం అనుకుందాం. సో ఇది 1971 నుంచి సో 2017 వరకు ఏమైంది? ఎక్కువ మొత్తంలో డిస్ట్రక్షన్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2000 నుంచి మళ్ళీ ఏమైంది? స్లోగా హీలింగ్ అనేది స్టార్ట్ అయింది. మన గ్రాఫ్లో కనిపిస్తుంది. 1971 నుంచి మీరు చూస్తే గ్రాఫ్ అనేది స్లోపింగ్ డౌన్వర్డ్స్ కంప్లీట్గా. సో 2000 ఇయర్ వరకు కంప్లీట్గా డౌన్ అయిపోయింది. తర్వాత స్లోగా ఏమైంది? హీలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 2000 ఇయర్ నుంచి మీరు చూడొచ్చు స్లోగా హీలింగ్ అనేది స్టార్ట్ అయింది. సో అదేంది? ఓజోన్ లేయర్ని ఎందుకు అలా స్టార్ట్ అయింది? 1971 నుంచి ఇవన్నీ స్లోగా అయ్యి ఇప్పుడు ఎంత హీలింగ్ అనేది స్టార్ట్ అయింది ఎందుకని చూద్దాం మనం. సో 1987లో ఏం చేశారంటే అన్ని కంట్రీస్ అన్ని కలిసి కూడా సో ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయాలి, లేకపోతే స్కిన్ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తాయని ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు 1987లో. ఆ అగ్రిమెంట్ పేరు ఏంటిదంటే మాంట్రియాల్ ప్రోటోకాల్ ఆన్ ద సబ్స్టెన్సెస్ ఆఫ్ ద డిప్లీటింగ్ ద ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ని ఏవైతే డిప్లీటింగ్ చేస్తున్నాయో, డిప్లీటింగ్ అంటే డిస్ట్రక్షన్, ఏవైతే ఓజోన్ లేయర్ని డిప్లీటింగ్ చేస్తున్నాయో వాటిపైన ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఏ ఇయర్లో? 1987లో ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ని పైన అగ్రిమెంట్ రాసుకున్నారనమాట అన్ని కంట్రీస్. ఈ అగ్రిమెంట్ పేరే స్పెషల్గా మాంట్రియాల్ అనేది కెనడాలో ఉన్న ఒక సిటీ. అక్కడ మీటింగ్ జరిగింది కాబట్టి దాన్ని ఏమంటాం? మాంట్రియాల్ ప్రోటోకాల్ అంటాం. సో మాంట్రియాల్ ప్రోటోకాల్ ఈజ్ రిలేటెడ్ టు ద డిప్లీటింగ్ ఆఫ్ ద ఓజోన్ సబ్స్టెన్సెస్. అన్ని కంట్రీస్ వాటిని ఏం చేయాలి? తగ్గించేయాలి. వీటిని ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ని బాగా తగ్గించేయాలి, రైట్. నెక్స్ట్ మరి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అంటే ఏవి? హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్సే కదా మనకు మేజర్గా. సో ODS includes the chlorofluorocarbons and bromine containing the halogens and methyl bromide and hydrochlorofluorocarbons, carbon tetrachloride and methyl chloroform. సో ఇవి మేజర్ అనమాట ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. ఈ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అన్నిటిని ఏం చేయాలి? మనం తగ్గించాలి. సో ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఏం చేయాలి? మనం తగ్గించాలన్నమాట. ఒక్కొక్కటి 100 years లైఫ్ కూడా ఉంటాయి కొన్ని. సో ఇవన్నిటిని తగ్గించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. స్లోగా తగ్గించేయాలంటే ఇప్పుడు తగ్గించేశారు. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ తగ్గించేసినాయి దీన్ని. మరి వీటి ప్లేస్లో ఆల్టర్నేటివ్స్ అనేటివి కూడా వచ్చినాయి అనమాట. వీటి ప్లేస్లో వచ్చిన ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే హైడ్రోఫ్లోరోకార్బన్స్. క్లోరో కాదు, ఫ్లోరో. హైడ్రోక్లోరోకార్బన్స్ HFC హైడ్రోఫ్లోరోకార్బన్స్ అనేటివి వచ్చినాయి. సో మాంట్రియాల్ ప్రోటోకాల్ ప్రకారం ఏంటిదంటే హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ తగ్గించేసాము. హాలోన్స్, మీథైల్ బ్రోమైడ్,
సో హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్, మీథైల్ క్లోరోఫామ్, టెట్రాక్లోరైడ్ ఇవి తగ్గించేసాం. కానీ మరి ఇవన్నీ తగ్గించేస్తే ఏసీలు కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, ఇవన్నీ ఏరోసాల్స్ కానీ, షేవింగ్ క్రీమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటిలో మరి ఏం వాడాలి అంటే వేరే ఆల్టర్నేటివ్స్ మనం డిస్కవర్ చేయడం జరిగిందనమాట. సో ఆల్టర్నేటివ్స్ ఏంటిదంటే హైడ్రోఫ్లోరోకార్బన్స్, హెచ్ఎఫ్సి, హైడ్రోఫ్లోరోకార్బన్స్, రైట్. సో హైడ్రోఫ్లోరోకార్బన్స్ అనమాట. సో ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ని డిస్కవర్ చేశారు. అదే ప్రాబ్లం ఏమైందంటే హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఏంటిదంటే సో ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ కాదు. ఏది హెచ్ఎఫ్సిస్, హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ కావు. అవి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ కావు కానీ అవి గ్రీన్ హౌస్ గ్యాసెస్. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం వచ్చిందంటే ఓజోన్ లేయర్ని మాత్రం కాపాడుతున్నాయి కానీ సో అవి మళ్ళీ ఏమవుతుందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏం చెప్పాము మనం, హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయని. సో ఆ హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ వైపుకి తీసుకెళ్తున్నాయి. మళ్ళీ ఏవి హైడ్రోఫ్లోరోకార్బన్స్. అంటే ఓజోన్ డ్యామేజ్ అవ్వట్లేదు కానీ గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి టెంపరేచర్ పెరుగుతుంది. అందుకోసం 2016లో ఏం చేశారంటే కిగాలి, ర్వాండా అనే క్యాపిటల్ సిటీలో కిగాలిలో ఒక మీటింగ్ పెట్టినారు. మళ్ళీ దేనిపైన, ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ 1987లో జరిగింది. అది 30 years కంప్లీట్ అయిందన్నమాట. మనకి 2016కి 30 years ఆఫ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద వర్డ్ మాంట్రియల్ ప్రోటోకాల్. సో దాని సందర్భంగా 30 years అయిపోయిన సందర్భంలో కిగాలిలో మీటింగ్ పెట్టి సో అప్పుడు కిగాలిలో ఒక అగ్రిమెంట్ రాశారు. దాన్ని కిగాలి అమెండ్మెంట్ అంటాం 2016లో. ఆ కిగాలి అమెండ్మెంట్ ఏంటిదంటే కిగాలి అమెండ్మెంట్ ఎయిమ్స్ ఫర్ ద ఫేస్ డౌన్ ఆఫ్ ద హైడ్రోఫ్లోరోకార్బన్స్ by cutting their production and the consumption. So the goal is to achieve the 80% of the reduction of the hydrofluorocarbons by the 2047. సో 2047 నాటికి 80% ఆఫ్ ద హైడ్రోఫ్లోరోకార్బన్స్ తగ్గించాలి. ఇది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ కాదు కానీ గ్రీన్ హౌస్ గ్యాస్. సో ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఇన్నాళ్ళనే కంటిన్యూగా మనం వాడుతూ ఉంటే అట్లీస్ట్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ ఇంక్రీజెస్ బై 1 degree Celsius బై ద 2100. సో 2100 నాటికి ఒక 1 degree Celsius టెంపరేచర్ అయినా ఖచ్చితంగా పెరుగుతుంది దేనివల్ల హైడ్రోఫ్లోరోకార్బన్స్ వల్ల. సో కాబట్టి ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ని ఏం చేయాలని తగ్గించేయాలని. సో given that hydrofluorocarbons have the zero impact on the depletion of the ozone layer, but HFCs are currently used as a replacement of the hydrochlorofluorocarbons and chlorofluorocarbons in the air conditioning and refrigerator and foaming insulation. However, they are powerful greenhouse gases. ఇవన్నీ కూడా పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట. ఇవి హైడ్రోఫ్లోరోకార్బన్స్ అనమాట. సో ఇవన్నిట్లో ఏంటి, మనకు ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ప్లేసెస్లో వీటిని రీప్లేస్ చేసాం. ఓజోన్ మాత్రం సేఫ్ అయింది కానీ అట్మాస్ఫియర్ మాత్రం సో హార్మ్ఫుల్ అయిపోయింది ఇది, ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి ఇది. సో దీన్ని తగ్గించాలని మళ్ళీ మనకి కిగాలి అమెండ్మెంట్ చేసాం 2016లో. దట్ ఈస్ ఎక్స్టెన్షన్ టు ద వర్డ్ మాంట్రియల్ ప్రోటోకాల్. సో ఈ కిగాలి అమెండ్మెంట్ అనేది January 1, 2019 నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. సో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యి ప్రతి కంట్రీకి టార్గెట్స్ ఇచ్చారనమాట. సో డెవలప్డ్ కంట్రీస్ విల్ రెడ్యూస్ ద హైడ్రోఫ్లోరోకార్బన్స్ కన్జంప్షన్ బిగినింగ్ ఆఫ్ ద 2019 నుంచి స్టార్ట్ చేయాలి డెవలప్డ్ కంట్రీస్. మోస్ట్ డెవలపింగ్ కంట్రీస్ విల్ ఫ్రీజ్ కన్జంప్షన్ ఇన్ ద 2024 and some developing countries including India, which is a unique circumstances, will freeze the consumption in the 2028. సో అంటే ఏంటిదంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్, అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ అలాంటి కంట్రీస్ 2019 నుంచి వాడడం అనేది క్లోజ్ చేసేయాలి. సో కొన్ని డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏంటిదంటే 2024 నుంచి వాడడం మానేయాలి. ఇండియా లాంటి కంట్రీస్ అయితే 2028 నుంచి వాడడం మానేయాలి. అలా 2047 నాటికి ఏం చేయాలి, 80% రిడక్షన్ చేయాలి. ఇండియా టార్గెట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, 2028 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 2047 నాటికి 80% తగ్గించేయాలి. మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అయితే 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. సో డెవలపింగ్ కంట్రీస్ అయితే January 1, 2019 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇది దేనికోసము, కిగాలి ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ని రెడ్యూస్ చేయడానికి కాదు, ఓన్లీ హైడ్రోఫ్లోరోకార్బన్స్ హెచ్ఎఫ్సిస్కి మాత్రమే. మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్. అది దాంట్లో క్లోరిన్ ఉంది, ఇక్కడ ఓన్లీ క్లోరిన్ ఉండదు దేంట్లో కిగాలి ప్రోటోకాల్లో. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో ఇవన్నీ.